audio jungle. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నిజంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మీద మీకు చిత్తశుద్ధిగానే ఉంటే మీ ఎంపీలని మీకు దాదాపు వైసీపీ నుంచి లాగిన ఎంపీలు ఉన్నారు, మీరు వెళ్ళి రేపొద్దున పార్లమెంట్లో మాట్లాడండి. ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అని? ఒకవేళ అలా మాట్లాడితే నిజంగా ముఖ్యమంత్రి గారు దళిత తేజం అని చెప్పి ఒకరోజు ఇలా మాట్లాడతారు. మాట్లాడి ఆయన ఏం చేస్తారంటే ఇక్కడ భూములు లాక్కుంటారు, దళితుల భూములు. ఇక్కడ మనకి ముదుపాక గ్రామానికి వెళ్తే దళితుల భూములు లాక్కుంటారు. ఇది డ్రామాలు తప్ప నిజంగా దళితుల మీద ప్రేమేగాని ఉంటే మీరు రాజీనామాలు చేసి అక్కడ కేంద్ర ప్రభుత్వం లేదా కనీసం రాజీనామాలు చేయకుండా ఎస్సీ ఎస్టీలని ఎందుకు ఇంత దారుణంగా చేస్తున్నారు, ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు ఒకసారి మీరు పార్లమెంట్లో నిలదీయండి ప్రధానమంత్రి గారిని. మేము మీకు అండగా ఉంటాం. అవి చేయరు మీరు, ఒక్కళ్ళు మాట్లాడరు. మీరు డ్రామాలకి తప్ప మీరేదో పేపర్ ఫీడింగ్ తప్ప మీడియాకి తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు పోరాటాలు చేయగలరు. అలాగే ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతుంది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చేశారు ల్యాండ్ స్కామ్ మీద. ఎంత దారుణం అంటే నేను ఇదే వైజాగ్ వచ్చినప్పుడు ఇదే సభలో ప్రధానమంత్రి గారి పక్క నుండి వెంకయ్యనాయుడు గారుండి పెద్దలు, ఇటువైపు ముఖ్యమంత్రి గారుండి వారు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వైసీపీ వస్తే వాళ్ళ తాలూకు ఫ్యాక్షనిస్ట్ పాలన వస్తే అలా రాకుండా ఉండాలి అంటే మా ఎన్డీఏ మా కూటమిని ఎన్నుకోండి అంటే నేను కూడా చెప్పాను. కానీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళకైతే మీరు వైసీపీ నాయకులు వచ్చింది వాళ్ళు ఒకలాంటి దోపిడీ చేస్తే మీరు వాళ్ళకేం తీసిపెట్టలేదు. ఆఖరికి మన పబ్లిక్ గ్రంథాలయం కూడా మనకి వైజాగ్ గ్రంథాలయం కూడా 4 ఎకరాలు కూర్చొని కబ్జా గురైపోయింది. ఈ రోజుకి అది ప్రత్యూషాన్ని కంపెనీ అంటది. ఎవరిదో మీకు తెలిసిందే కదా, గంటా శ్రీనివాస్ గారిది. అంటే మిమ్మల్ని ఎట్లా? గంటా శ్రీనివాస్ గారు నేనే చేశాను, అవంతి శ్రీనివాస్ గారికి నేనే సపోర్ట్ చేశాను. ఇంత మిమ్మల్ని నమ్మి మీకు ప్రజల ఆస్తుల్ని కాపాడాలంటే మీ సొంత లాభానికి ఇంత ఆస్తులను అమ్ముకుంటానంటే మేము ఎలా చూస్తూ ఊరుకుంటాం? మాకు ఆవేదన ఉంది. ప్రజల ఆస్తుల్ని కాపాడాలి. మీరు ప్రజల ఆస్తుల్ని దోచేస్తే బయటికి రోడ్డు మీద తీసుకొచ్చి మిమ్మల్ని నిలదీస్తాం. అలాగే మత్స్యకారులు ఉన్నారు, ఇంతమంది మత్స్యకారులు. మన మొత్తం 360 కిలోమీటర్ల పై తీరం మంది, 360 కిలోమీటర్లు, 420 కిలోమీటర్లు, 6 లక్షల మత్స్యకారుల జనాభా. వీరు ఎవరికి కూడా నిజంగా వాళ్ళ జీవితాలు చూస్తే చాలా బాధగా ఉంటుంది. నేను మీ అందరికీ తెలియదు గంగమ్మ తల్లి ఎందుకు పూజ చేశాను శ్రీకాకుళంలో ఈ మొత్తం పోరాట యాత్ర అనడానికి దానికి ఒక కారణం ఉంది. నేను తిరుపతిలో స్టార్ట్ చేసినప్పుడు నేను మా జనసేన కమిటీని పంపించాను వీడియో తీయమని. కాకినాడలో పాపం మత్స్యకారుల జీవితాన్ని వీడియో తీయమని పంపిస్తే వీడియో తీయబోతుంటే వాళ్ళు వెళ్ళగొట్టేశారు, వెళ్ళిపోండి ఇక్కడ మా జీవితాలు తీయొద్దని. బట్ వాళ్ళు చెప్పారు ఇది పవన్ కళ్యాణ్ పంపించారు, జనసేన పంపించిందంటే రమ్మని చెప్పాను. పెద్ద ఆవిడ చెప్పింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.